హాయ్ వేస్ యూర్ వాచింగ్ ఎక్స్ప్లోర్ విత్ మీ. ఇంకా నేను మీ ప్రదీప్. ఇంకా ఇక్కడున్న ఇంకొక ప్లేస్ అంటే మనం విజిట్ చేయాల్సిన ఇంకొక ప్లేస్ ఆఫీసెస్ ఇంకా వేయింగ్ స్కేల్. ఈ కన్స్ట్రక్షన్ మనం దివానీ కాస్ నుంచి లోపలికి ఎంటర్ అయినప్పుడు రైట్ సైడే ఉంటుంది. వరుసగా కొన్ని మండపాల మాదిరి ఉంటాయి. ఇప్పుడు అలా ఉన్నాయి అవి. అప్పట్లో ఇవన్నీ చిన్న చిన్న గదులుగా ఉండేటివంట. ఇవన్నీ ఆ కాలంలో డిఫరెంట్ ఆఫీసెస్గా యూజ్ చేసిన కన్స్ట్రక్షన్స్ అంట. ఈ కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన విజువల్స్ని కూడా నా ఫతేపూర్ సిక్రీకి సంబంధించిన పార్ట్ 1 వీడియోలో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఈ కన్స్ట్రక్షన్స్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒక ఎత్తైన స్టేజ్ ఉంటుంది. ఈ స్టేజ్ గురించి చెప్పుకోవాలి. అప్పట్లో ఈ స్టేజ్ మీద డిఫరెంట్ సెలబ్రేషన్స్ చేసేవాళ్ళంట. ఈ స్టేజ్ మీద ఒక వేయింగ్ స్కేల్ పెట్టి దాంట్లో ఒక సైడు రాజును కూర్చోబెట్టేవాళ్ళంట, ఇంకొక సైడు నగలు లేదంటే వజ్రాలు లాంటి వాల్యుబుల్ థింగ్స్ని పెట్టేవాళ్ళంట. సో రాజు వెయిట్తో ఈక్వల్గా ఉన్న ఈ వాల్యుబుల్ థింగ్స్ని వెయిట్ వేసి ప్రజలకి పంచేవాళ్ళంట. అప్పట్లో ఇటువంటి రాజ్యాలలో నేను ఈ టైప్ ఆఫ్ వేయింగ్ మిషన్స్ని చాలా విన్నాను, చూశాను కూడా. హంపీలో ఉంది ఇటువంటిదే. దాన్ని కింగ్స్ బ్యాలెన్స్ అంటారు. నా హంపీకి సంబంధించిన వీడియోస్లో నేను ప్రొవైడ్ చేశాను దీనికి సంబంధించిన డీటెయిల్స్ని, మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఈ ఫతేపూర్ సిక్రీలో చూడాల్సిన ఇంకొక ప్లేస్ ఖజానా మహల్ లేదా అంక్ మిచోలి ప్యాలెస్ అంటారు దీన్ని. ఈ కన్స్ట్రక్షన్ దివానీ కాస్కు బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ సిక్రీలో మనం చూడాల్సిన ప్లేసెస్లో ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ ప్లేసే. ఈ ట్రెజరీ అనే ఈ బిల్డింగ్కి ఇంకొక పేరు అంక్ మిచోలి మహల్, అంటే దాచుకొని మరియు కోరుకొని ప్యాలెస్ అని విన్నాను. ఈ భవనం సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా చెప్తారు ఇక్కడ గైడ్స్. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. ఇక్కడ అక్బర్ చక్రవర్తి తన భార్యలు ఇంకా అంతఃపురపు స్త్రీలతో దాగుడుమూతలు ఆడేవాళ్ళంట. సో ఈ కన్స్ట్రక్షన్ దాగుడుమూతలు ఆడడానికి యూస్ఫుల్గా ఉండేదంట. అలాగే ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించిన గోడల మధ్యలో నిధిని ఉంచేవాళ్ళు అని చెప్తారు. ఇక్కడున్న ఇంకొక విజిటింగ్ ప్లేస్ పంచ్మహల్. ఇది కూడా ఈ ఫతేపూర్ సిక్రీలో మోస్ట్ ఫేమస్ విజిటింగ్ ప్లేసెస్లో ఒకటి. ఈ కన్స్ట్రక్షన్ పేరుకు తగ్గట్టుగానే 5 అంతస్తులు ఉంటుంది. అంటే టోటల్ 5 ఫ్లోర్స్ ఒకే షేప్లో ఉండదు. చెప్పాలంటే ఫస్ట్ ఫ్లోర్లో అంటే గ్రౌండ్ ఫ్లోర్లో మనకు 84 పిల్లర్స్ ఉంటాయి. ఫైనల్గా 5th ఫ్లోర్లో 4 పిల్లర్సే ఉండి ఒక మండపం ఉంటుంది. ఈ విధంగా తగ్గుతూ వెళ్తుంది పైకిది. టోటల్గా ఈ కన్స్ట్రక్షన్లో 176 పిల్లర్స్ ఉన్నాయంట. నేను విన్నదాన్ని బట్టి ఈ కన్స్ట్రక్షన్ని అంతఃపుర స్త్రీల కోసం బిల్డ్ చేయించారంట. ఎందుకంటే ప్రతి ఫ్లోర్లోనూ మనకు ఒక రకమైన స్క్రీన్లు ఉండేవంట. వీటిని లాటిన్ స్క్రీన్లు అంటారు, తెలుగులో అయితే జాలీలు అనొచ్చు. దీని లోపల నుంచి వచ్చే వాళ్ళని అంతఃపుర స్త్రీలు చూసేవాళ్ళు, కానీ వాళ్ళు మాత్రం ఎవరికి కనిపించరు. అలా బిల్డ్ చేశారు. ప్రజెంట్ అయితే ఇదంతా మొత్తం ఓపెన్ ప్లేస్గా ఉంది. అంటే ఫ్లోర్గా కనిపిస్తుంది, కానీ అక్కడ మనకు ఓపెన్గా ఉంటాయి పిల్లర్స్ తప్ప ఇంకేం ఉండదు. అప్పట్లో ఇక్కడ నుంచి అంటే ఈ ఫ్లోర్ టాప్ నుంచి సన్సెట్ ఇంకా సన్ రైజ్ని ఎంజాయ్ చేసేవాళ్ళంట. అలాగే ఈ రాజధాని నగరానికి సంబంధించిన వ్యూని ఎంజాయ్ చేయడానికి కూడా ఈ కన్స్ట్రక్షన్ చేశారని చెబుతారు. అప్పట్లోనే క్రాస్ వెంటిలేషన్ అనే ఒక టెక్నాలజీతో ఈ కన్స్ట్రక్షన్ చేశారంట. అంటే సమ్మర్లో ఈ ప్లేస్ కూల్గా ఉంటుందంట. ఇటువంటి టెక్నాలజీతో కన్స్ట్రక్ట్ చేయబడిన ఇంకొక ప్లేస్ మనకు జైపూర్లో కనిపిస్తుంది. దాన్ని హవా మహల్ అంటారు. ఈ కన్స్ట్రక్షన్కే విన్ ప్యాలెస్ అని కూడా పేరుంది, కానీ ప్రజెంట్ మనం దీన్ని కింద నుంచి చూడాలి, అస్సలు పైకి వెళ్ళనివ్వడం లేదు. ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ మనం చూసే టైంలో మనం ఒకటి మిస్ అయిపోతాం. అదే ఈ ఫతేపూర్ సిక్రీలో ఉన్న ఇంకొక విజిటింగ్ ప్లేస్. అది విజిటింగ్ ప్లేస్ అనొచ్చు, లేదంటే మనం నడిచే వే అనొచ్చు. ఎందుకంటే మనకు ప్రజెంట్ అది అలాగే కనిపిస్తోంది. ఒక ఓపెన్ ప్లేస్ అది. మనం నడుస్తూ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఒకప్పట్లో అది ఒక ఫేమస్ గేమ్కి సంబంధించిన కన్స్ట్రక్షన్లా ఉండదు. ప్రజెంట్ కూడా ఒక ఫ్లోర్ మాదిరి ఉంటుంది. ఆ ఫ్లోర్ పైనే వీళ్ళు ఒక గేమ్ని కండక్ట్ చేసుకునే వాళ్ళంట. అంటే గేమ్ని ఆడేవాళ్ళంట అక్బర్ టైంలో. అక్బర్ తన సహచరులతో కలిసి. గేమ్ ఏంటంటే మనం ప్రజెంట్ ఆడే చెస్ లాగే ఉంటుంది, కానీ అప్పట్లో దాన్ని పచ్చిసి అనేవాళ్ళు. ఆ ప్లేస్ పేరు పచ్చిసి కోర్ట్. ప్రజెంట్ మనకు ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చేసాక గేమ్స్ అనేవి బాగా అలవాటైపోయాయి. అందులో లూడో గేమ్ అని చాలా ఫేమస్, అందరూ ఆడుతుంటారు, చాలా ఎక్కువ మంది. అండ్ ఆన్లైన్లో కూడా దీన్ని ఆడుకోవచ్చు మనం. ఈ లూడో గేమ్ లాంటిదే ఈ పచ్చిసి కోర్ట్లో ఆడే గేమ్ కూడా. ఈ గేమ్ ఆడడానికి వీళ్ళు క్రియేట్ చేసుకున్న ప్లేస్ దివానీ కాస్ ఇంకా పంచమహల్కి మధ్యలో ఉంటుంది. మనం దీన్ని గెస్ చేయలేము ఇది ఒక గేమ్ ఆడుకునే ప్లేస్ అని. ప్రజెంట్ ఒక వే మాదిరి ఉంది, అది అంతే ఓపెన్గా. ఈ ప్లేస్కి సంబంధించిన విజువల్స్ కూడా నా ఈ ఫతేపూర్ సిక్రీ వీడియోస్లో పార్ట్ 1లో చూడండి, కనిపిస్తుంది. నేను కూడా ఫస్ట్ ఈ ప్లేస్ని చూసినప్పుడు నార్మల్ వేనే అనుకున్నాను, కానీ ఆ ప్లేస్ గురించి తెలిసాక అర్థమైంది ఇది ఒక గేమ్ ఆడుకునే ప్లేస్ అని. కామన్గా మనం అందరం ఈ చెస్ని ఒక బోర్డు పైన ఆడుకుంటాం. దాంట్లో బ్లాక్ అండ్ వైట్ స్క్వేర్గా ఉన్న బాక్సెస్ ఉంటాయి. కానీ వీళ్ళు క్రియేట్ చేసుకున్న అంటే ఈ అక్బర్ ఆడుకోవడానికి క్రియేట్ చేసుకున్న ఈ చెస్ బోర్డ్ మాత్రం ఒక పెద్ద ల్యాండ్. ఈ ల్యాండ్నే ఆయన ఒక పెద్ద చెస్ బోర్డ్ లాగా కన్స్ట్రక్ట్ చేయించుకున్నారంట. దాంట్లో వైట్ అండ్ బ్లాక్ బాక్సెస్ని కూడా క్రియేట్ చేసుకున్నారంట. ఇప్పుడైతే అది చాలా లైట్గా కనిపిస్తుంది,
కానీ ఇక్కడ బ్లాక్ బదులు రెడ్ కలర్, అలాగే వైట్ బదులు లైట్ గ్రే కలర్ని యూజ్ చేసినట్లు నాకు అనిపిస్తోంది. అలాగే చెస్ ఆడేటప్పుడు కావాల్సిన ఈ రాజు, రాణి, సైనికులు లాంటి పీసెస్ బదులు వీళ్ళు మనుషుల్ని యూజ్ చేశారంట ఆ టైంలో. ఇదంతా అక్బర్ యొక్క క్రియేటివిటీ అని చెప్తారు ఇక్కడ గైడ్స్. నేనైతే ఈ ప్లేస్ చూసి నిజంగానే షాక్ అయ్యాను, తర్వాత అమేజింగ్గా ఫీల్ అయ్యాను. ఖచ్చితంగా మనకు స్ట్రైక్ అవ్వదు ఇది ఒక గేమ్ ఆడుకునే ప్లేస్ అని. అండ్ ఇంకోటి అంత పెద్ద ప్లేస్ అది. అలాగే వాళ్ళు ఆ టైంలో ఈ గేమ్ ఆడుకోవడానికి మనుషుల్ని యూజ్ చేశారంట. నేను కొన్ని మూవీస్లో చూశాను ఇటువంటి వాటిని, కానీ రియల్ లైఫ్లో జరిగిందంట ఇదంతా. కాకపోతే మన పాస్ట్లో అది, అంటే హిస్టరీలో. సో ఒకసారి మీరు వెళ్ళి ఈ ప్లేస్ని విజిట్ చేసేటప్పుడు థింక్ చేయండి ఈ ప్లేస్లో అప్పట్లో చెస్ ఆడేవాళ్ళు అని. కాకపోతే మనం గెస్ చేయలేం, కానీ వన్స్ తెలిసిన తర్వాత ఇది చెస్ బోర్డ్ అని మనం షాక్ అవ్వడం పక్కా. ఇంకా ఈ చెస్ బోర్డ్ని దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ ఒక బంగ్లా కనిపిస్తుంది. ఇది కూడా ఇక్కడ విజిట్ చేయాల్సిన ఇంకొక ప్లేస్. ఇది అక్బర్కి సంబంధించిన ఫస్ట్ భార్య ఈమె. ఆమె పేరు టర్కిష్ సుల్తానా. ఆమెకు సంబంధించిన ప్యాలెస్ ఇది. దీనికి సంబంధించిన వీడియో విజువల్స్ కూడా నా పార్ట్ 1లో ఉంటాయి, ఈ ఫతేపూర్ సిక్రీకి సంబంధించిన పార్ట్ 1లో. దానిలో ఒకసారి చెక్ చేయండి దయచేసి. ఎందుకంటే ఈ వీడియో మొత్తం ఒకటే, లెంత్ ఎక్కువైపోయిందని నేను ఇలా పార్ట్స్గా డివైడ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఈ ప్యాలెస్ గురించి చెప్పాలంటే అక్బర్కి చాలామంది భార్యలు ఉన్నారు, కానీ అందులో ఆయనకి ఇష్టమైన భార్యలు 3 వాళ్ళు రుకయ్య సుల్తానా బేగం, ఇంకా మరియం, అలాగే జోధాబాయి. వీళ్ళల్లో మొదటి భార్య అయిన రుకయ్య సుల్తానా బేగంకి సంబంధించిందే ఈ ప్యాలెస్. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంటుంది. రాణి మహల్ అంటే రాణి మహల్ లాగే ఉంటుంది, అంత డిజైన్డ్గా ఇది బిల్డ్ చేశారు, చాలా ప్లాన్డ్గా. ఇక్కడ మనల్ని లోపలికి అలౌ చేయరు, బయట నుంచే దీన్ని విజిట్ చేయాలి. ఇక్కడ మిస్ చేయడానికంటూ ఏమీ లేదు, మనం బయట నుంచి మ్యాక్సిమం మొత్తం కవర్ చేయొచ్చు. ఇంకా ఈ కన్స్ట్రక్షన్కి మనకు ఆపోజిట్లోనే ఒక పెద్ద పూల్ మాదిరి ఉంటుంది. దీని పేరు అనూప్ తలావ్ లేదా చార్ చమన్ అని కూడా పిలుస్తారు ఈ ప్లేస్ని. ఇక్కడ అనూప్ తలావ్ అంటే సాటిలేని చెరువు అని అర్థం అంట. ఈ ఫతేపూర్ సిక్రీలో మనం చూడవలసిన ప్లేసెస్లో ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. అక్బర్ ఆస్థానంలోని నవరత్న మంత్రిమండలిలో చాలా ఇంపార్టెంట్ పర్సన్ అయిన తాన్సేన్ కోసం ఈ ప్లేస్ని కన్స్ట్రక్ట్ చేయించారంట. తాన్సేన్ ఒక సంగీత విద్వాంసుడు. ఆయన సంగీత కచేరీ చేసేవాడంట ఈ ప్లేస్లో మిడిల్లో కూర్చొని. ఆల్రెడీ చెప్పాను ఇది ఒక చిన్న లేక్ అని. కాకుంటే మిడిల్లో ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది. ఈ ప్లేస్ని రీచ్ అవ్వడానికి 4 వైపులా వే ఉంటుంది. ఈ మిడిల్లో ఉన్న ప్లేస్లో తాన్సేన్ కూర్చొని సంగీత కచేరీ చేసేవాళ్ళంట. అలాగే ఈ లేక్లో వాటర్ బదులు రోజ్ వాటర్తో ఫిల్ చేసి ఉంచేవాళ్ళంట ఈ లేక్ని. సో ఇది రోజ్ వాటర్ అవ్వడం వల్ల బాగా గాలి వీచినప్పుడు ఈ చుట్టుపక్కల మంచి స్మెల్ కూడా వచ్చేదంట ఈ రోజ్ వాటర్ వల్ల. కొన్ని ఈ మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన రికార్డ్స్లలో ఈ వాటర్లో బంగారం లేదా వెండితో తాపడం చేశారని కూడా చెప్తారు. ఎందుకంటే ఇందులో ఉన్న వాటర్ మెరుస్తూ ఉంటాయంట సూర్యరశ్మి పడినప్పుడు. సెంటర్లో ఉన్న ఈ ప్లాట్ఫామ్ని రీచ్ అవ్వడానికి 4 దారులు ఉన్నాయని చెప్పాను కదా, సో అందుకనే దీన్ని చార్ చమన్ అని కూడా పిలుస్తారు. ఈ ప్లేస్ని విజిట్ చేసి కొంచెం ముందుకు వెళ్తే మనకు ఈ ప్లేస్కి ఆపోజిట్లోనే క్వాగ్బా అని ఇంకొక కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఇది అక్బర్ యొక్క ప్యాలెస్, అంటే వ్యక్తిగత నివాసం అనొచ్చు. ఇక్కడ క్వాగ్బా అంటే హౌస్ ఆఫ్ డ్రీమ్స్ అంటున్నారు, దీనికి మీనింగ్. ఈ కన్స్ట్రక్షన్ 3 ఫ్లోర్స్ ఉంటుంది. మనల్ని పైకైతే అలో చేయరు, మనం ఓన్లీ ఈ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే చూడాలి. కానీ అప్పట్లో సెకండ్ ఫ్లోర్లో 25,000 బుక్స్ ఉన్నాయంట. ఇది ఒక లైబ్రరీ అప్పట్లో. ఈ ప్లేస్కి సంబంధించిన వీడియోస్ కూడా నా ఫతేపూర్ సిక్రీకి సంబంధించిన పార్ట్ 2లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈ బిల్డింగ్లో 3rd ఫ్లోర్ అక్బర్ యొక్క బెడ్రూమ్ అంట. అక్కడ నుంచి ఆయన తాన్సేన్కి సంబంధించిన ఈ సంగీత కచేరీని ఎంజాయ్ చేసేవాళ్ళంట. ఇంకా ఇక్కడున్న ఇంకొక ప్లేస్ గోల్డెన్ హౌస్. దీన్ని సున్హేరా మహల్ అని కూడా పిలుస్తారు. అంటే అక్బర్ భార్యల్లో ఒకరైన మరియం యొక్క హౌస్. చెప్పాలంటే ఈ మరియం అనే ఆవిడ పోర్చుగీస్ కంట్రీకి సంబంధించిన ఆమె. ఈ కన్స్ట్రక్షన్ ఫతేపూర్ సిక్రీలో జనానా అనే ఒక పార్ట్లో ఉంటుంది. ఈ జనానా అంటే ఇక్కడ అంతఃపుర స్త్రీలకు సంబంధించిన కన్స్ట్రక్షన్స్. ఈ బిల్డింగ్ని మనం చూడాలంటే జోధాబాయ్ ప్యాలెస్ అని చెప్పి ఒక ఎంట్రీ నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళినాక మనకు రైట్ సైడ్ ఈ బిల్డింగ్ ఉంటుంది. దీన్ని గోల్డెన్ ప్యాలెస్ అని కూడా అంటారంట. ఎందుకంటే దీని లోపల ఎక్కువ మనకు గోల్డెన్ పెయింటింగ్స్ కనిపిస్తాయంట. అంటే మనకు అంత క్లియర్గా కనిపించట్లేదు ప్రజెంట్, బాగా అబ్జర్వ్ చేస్తే లైట్గా కనిపిస్తున్నాయి. ఈవిడది పోర్చుగీస్ అవ్వడం వల్ల ఈ కన్స్ట్రక్షన్ కూడా సిల్వ ఆకారంలోనే కన్స్ట్రక్ట్ చేయించారంట. కానీ మనకు పెయింటింగ్స్లో డిఫరెంట్ డిజైన్స్ కనిపిస్తాయి. అంటే రాధాకృష్ణులకు సంబంధించిన డిజైన్స్ కూడా ఉన్నాయి ఈ పెయింటింగ్స్లో. ఈ పెయింటింగ్స్తో పాటు మనకు నీలం రంగులో ఉన్న ఖురాన్ శ్లోకాలు కూడా ఉంటాయి ఈ కన్స్ట్రక్షన్లో. కాకుంటే మనకు పెయింటింగ్స్ అంతగా కనిపించట్లేదు, చాలా రోజులైంది కాబట్టి లైట్గా ఉన్నాయి, మనం బాగా అబ్జర్వ్ చేయాలి అంతే. నేనైతే వాటితో పాటు ఇక్కడ చాలా ప్లేసెస్ని విజిట్ చేశాను. చూడండి, ఇవన్నీ ఆ కాలం నాటి ఇక్కడ కన్స్ట్రక్షన్సే.
వీటిల్లో మనం చాలా వరకు అబ్జర్వ్ చేయకుండా వెళ్ళిపోతాం. కానీ నేను అలా కాకుండా మ్యాక్సిమం ఫోర్ట్ మొత్తం కవర్ చేస్తూ వీడియో తీస్తున్నాను. ఇవే కాదు, ఇక్కడ మనల్ని అలో చేయని ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి. కొన్ని ప్లేసెస్కి మనమే వాంటెడ్గా వెళ్ళలేకపోతున్నాం. చాలా పెద్దది ఈ ప్లేస్ చెప్పాలంటే. అక్కడ చూడండి, వాళ్ళు ఎలా వచ్చారో తెలియదు, బట్ 2 వీలర్ వచ్చింది లోపలికి. నాకు తెలిసి వాళ్ళు ఇక్కడ స్టాఫ్ అయి ఉంటారు. ఇంకా ఫైనల్గా అండ్ గ్రేట్గా చెప్పుకోవాల్సింది, ఈ కన్స్ట్రక్షన్స్లో జోధాబాయ్ ప్యాలెస్ అక్బర్కి ఎంతో ఇష్టమైన భార్య ఈమె. ఆల్రెడీ చెప్పాను, జోధా అక్బర్ మూవీ చూసుంటే మీకు ఈ కన్స్ట్రక్షన్ బాగా ఐడియా ఉంటుందని. ఆ మూవీలో చూపిస్తారు, జోధాబాయ్ కోసం అక్బర్ చాలా స్పెషల్గా కన్స్ట్రక్ట్ చేశాడు ఆమెకు సంబంధించిన ప్యాలెస్ని. అలాగే ఆమె హిందూ రాజపుత్రులకు సంబంధించిన యువరాణి కాబట్టి ఆమె కోరిక మీదుగా ఇక్కడ ఒక కృష్ణ మందిరాన్ని కూడా బిల్డ్ చేయించాడంట ఆయన ఆ కాలంలోనే. మీలో ఎవరన్నా ఆ మూవీ చూడకుండా ఉంటే ఒకసారి చూడండి, ఈ స్టోరీ మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఈ జోధాబాయ్ అండ్ అక్బర్కి సంబంధించిన లవ్ స్టోరీ గురించి. వీళ్ళిద్దరికీ పుట్టిన కొడుకే సలీం అంటే జహాంగీర్. తర్వాత ఫ్యూచర్లో ఈయన మొఘల్ సామ్రాజ్యానికి చక్రవర్తి అవుతాడు. ఈ కన్స్ట్రక్షన్స్లో చాలా పెద్దదైన కన్స్ట్రక్షన్ ఈ జోధాబాయ్ ప్యాలెసే. అలాగే హిందూ డిజైన్లతో ఇస్లామిక్ మొఘల్ కన్స్ట్రక్షన్ స్టైల్ని మిక్స్ చేసి ఈ కన్స్ట్రక్ట్ చేయించాడు అక్బర్. అంటే రాజస్థానీ స్టైల్లో ఉంటుంది ఈ కన్స్ట్రక్షన్. అలాగే జురోకో కిటికీలు అంటారు విండోస్, ఆ స్టైల్లో లోపల కొన్ని విండోస్ కూడా ఉండేటువంటి ఆ కాలంలో. ఇప్పుడు కూడా అటువంటి విండోస్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ జురోకో అంటే రాజస్థానీ స్టైల్కి సంబంధించిన ఒక కన్స్ట్రక్షన్. అంటే రాతితోనే చెక్కబడిన ఒక విండో ఇది. ఇప్పుడంటే మనం విండోస్ని మిర్రర్స్తో కవర్ చేస్తున్నాం, కానీ అప్పట్లో మిర్రర్స్ అనేవి లేవు కాబట్టి వీళ్ళు చిన్న చిన్న హోల్స్ మాదిరి వీటిని డిజైన్ చేస్తారు ఈ విండోస్ని. లోపల వాళ్ళకి బయట వాళ్ళు కనిపిస్తారు, కానీ బయట వాళ్ళకి లోపల ఉండే వాళ్ళు కనిపించకుండా డిజైన్ చేసి ఉంటారు ఈ కన్స్ట్రక్షన్ని. ఎక్కువగా ఇటువంటివి రాజకుటుంబీకుల స్త్రీలకు సంబంధించిన కన్స్ట్రక్షన్స్లో కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇంకా ఈ జోధాబాయ్ ప్యాలెస్లో స్పెషల్ ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్లో సమ్మర్ ప్యాలెస్ అలాగే వింటర్ ప్యాలెస్ అని 2 పార్ట్స్ ఉంటాయి. అంటే సమ్మర్ ప్యాలెస్లో బయట నుంచి చల్లగా గాలి వీచేలాగా చిన్న చిన్న హోల్స్తో ఉన్న విండోస్ ఉంటాయంట. కానీ ఈ వింటర్ ప్యాలెస్లో అటువంటి కన్స్ట్రక్షన్స్ ఏం లేకుండా బాగా తిక్కుగా ఉన్న గోడలతో ఈ కన్స్ట్రక్షన్ చేశారంట. ఈ రెండింటి మధ్యలో అప్పట్లో హిందూ దేవాలయం ఉండేదంట. ఆల్రెడీ చెప్పాను, జోధాబాయి కృష్ణ మందిరాన్ని బిల్డ్ చేయించుకునిందని తన ప్యాలెస్లో. ఇంకా ఈమె హిందూ ఇంకా వెజిటేరియన్ అంట ఆ టైంలో, అందుకని ఇంక సపరేట్గా ఒక వంటగది కూడా ఉండింది. ఈ కిచెన్ని మనం జోధాబాయ్ ప్యాలెస్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ ఎంట్రన్స్కి ఆపోజిట్లో చూడొచ్చు. ఇప్పుడు కూడా నేను నా ఫతేపూర్ సిక్రీకి సంబంధించిన పార్ట్ 2 వీడియోలో ఈ విజువల్స్ని ప్రొవైడ్ చేశాను. ఈ ఫతేపూర్ సిక్రీలోని ఈ సిక్రీ అనే భాగంలో మనం చూడడానికి ఉన్న ప్లేసెస్లో ఈ జోధాబాయ్ ప్యాలెసే లాస్ట్. ఇది మనం గైడ్స్ని బుక్ చేసుకుంటే అంట వాళ్ళు ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫతేపూర్ అనే పార్ట్కి తీసుకెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, వాటిని మనకు చూపించరు. అదేంటంటే అప్పట్లో ఇక్కడ గుర్రాలని ఇంకా ఏనుగుల్ని కట్టి ఉంచేవాళ్ళంట. దీన్ని ఎలిఫెంట్ లాయం అంటారు. ఇది అక్బర్ ప్యాలెస్కి దగ్గరలో ఉంటుంది. దీన్ని కూడా ఒకసారి విజిట్ చేయండి. ఇది కూడా కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది. అలాగే ఇంకొక ప్లేస్ బీర్బల్ మహల్. ఈ కన్స్ట్రక్షన్ జోధాబాయ్ ప్యాలెస్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. ప్రజెంట్ మనం ఆ ప్లేస్ నుంచే వస్తున్నాం విజిట్ చేసి. కాకుంటే ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్గా ఉండదంట. ఎందుకంటే అప్పట్లో దీన్ని బీర్బల్ కోసమే కన్స్ట్రక్ట్ చేయించిన ఈ కన్స్ట్రక్షన్ రాణులకు సంబంధించిన నివాస స్థలాలకు దగ్గరలో ఉన్నందువల్ల ఇక్కడ బీర్బల్ నివసించలేదని చెప్తారు. అంటే అంతఃపుర స్త్రీలు నివసించే చోట మగవాళ్ళకి ప్రవేశం ఉండదు కాబట్టి ఈ కన్స్ట్రక్షన్ని ఎవరు యూజ్ చేయకుండా అలాగే వదిలేశారని చెప్తారు. కానీ కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ సిక్రీ అనే పార్ట్ లోపల ఉంటాయి. కానీ ఈ ఫోర్ట్కి బయట కూడా ఒక 2-3 కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇంపార్టెంట్ అయినటివి. అందులో మనం ఎక్కువగా చెప్పుకోవాల్సింది హౌస్ ఆఫ్ అబుల్ ఫజల్. ఈయన కూడా అక్బర్ చరిత్రలో చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. అక్బర్నామా రాసింది ఇతనే. ఇతనికి సంబంధించిన ఇల్లు ఇది. జామా మసీద్కి దగ్గరలో ఉంటుంది ఈ కన్స్ట్రక్షన్. ఈ జామా మసీద్ గురించి మనం ఇంకొంచెం సేపట్లో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఈ జామా మసీద్ అనే కన్స్ట్రక్షన్ ఈ ఫతేపూర్ సిక్రీలో ఫతేపూర్ అనే పార్ట్కి సంబంధించింది. ఇంకా ఈ అబుల్ ఫజల్ హౌస్ గురించి చెప్పాలంటే ఇది తిబరా దలాన్ అని పిలిచే ఒక వరండాతో ఉన్న సింగిల్ ఫ్లోర్ హౌస్. ఫస్ట్ ఫ్లోర్లో స్పెషల్ బాత్రూమ్తో ఒక బెడ్రూమ్ ఉంటుందంట. ఈ కన్స్ట్రక్షన్ లోపల కూడా మనల్ని అలో చేయరు. అలాగే ఈ ఫోర్ట్కి అవుట్స్కట్స్లో మనం చూడడానికి ఉన్న ఇంకొక ప్లేస్ నోబత్ ఖానా. దీన్ని నక్కర్ ఖానా అని కూడా పిలుస్తారు. అంటే ఇదొక అనౌన్స్మెంట్ ప్లేస్. అప్పట్లో ఇక్కడ కొంతమంది డ్రమ్స్ వాయించే వాళ్ళు ఉండేవాళ్ళంట. అంటే కోట లోపల ఏదైనా విశేషంగా జరిగినప్పుడు దాని గురించి ప్రజలందరికీ తెలిసేలాగా అనౌన్స్ చేస్తూ వీళ్ళు డ్రమ్స్ వాయించేవాళ్ళంట. అనౌన్స్మెంట్ టైంలో డ్రమ్సే కాదు, సెహనాయ్ అనే ఒక వాయిద్యం ఉంది, దాన్ని కూడా వాయించి అందరికీ తెలిసేలాగా అనౌన్స్ చేసేవాళ్ళంట ఇక్కడ ఉండేవాళ్ళు. ఈ కన్స్ట్రక్షన్ 2 ఫ్లోర్స్గా ఉంటుంది. ఇది మనం సిక్రీ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఉన్న టికెట్ కౌంటర్ కన్నా ముందు వస్తుంది. దీనికి 3 పెద్ద ఎంట్రీ గేట్స్ కూడా ఉంటాయి.
వీటి తర్వాత మనం ఈ అవుట్స్కట్స్లో చూడాల్సిన ఇంకొక ప్లేస్ హిరాన్ మినార్. ఇక్కడికి వెళ్ళాలంటే మనం కొంచెం సేపు నడవాలి. ఇక్కడ హిరాన్ అనేది అక్బర్కి ఎంతో ఇష్టమైన ఏనుగు. తన ఏనుగు జ్ఞాపకార్థం అక్బర్ ఈ కన్స్ట్రక్షన్ అంటే ఈ టవర్ని బిల్డ్ చేయించారని చెప్తారు. అప్పట్లో ఈ టవర్ ఒక లైట్ హౌస్ కూడా అంట. ఈ టవర్ టోటల్ హైట్ 21.34 మీటర్స్. ఈ టవర్ కింద నుంచి మనం పైకి వెళ్ళడానికి అంటే ఈ టవర్ పైకి వెళ్ళడానికి మొత్తం 53 మెట్లుంటాయంట. లోపలికి కూడా అలో చేస్తారని విన్నాను. ఇంకా ఈ టవర్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ టవర్ మొత్తం ముందుకు పొడుచుకొని వచ్చినట్లు ఉన్న స్పైక్స్తో డిజైన్ చేశారు. అప్పట్లో ఈ స్పైక్స్ని ఏనుగు దంతాలతో డిజైన్ చేశారంట, కానీ ప్రజెంట్ వాటి స్థానంలో మనకు స్టోన్ స్పైక్స్ ఉన్నాయి. అప్పట్లో ఈ టవర్ కింద కొన్ని గేమ్స్ కండక్ట్ చేసేవాళ్ళంట. వాటిని చూడటానికి ఈ రాజకుటుంబ స్త్రీలకు ఇది వాచ్ టవర్గా కూడా ఉపయోగపడుతుందని ఈ కన్స్ట్రక్షన్ జరిగిందని చెబుతారు. దీని లోపలికి వెళ్ళడానికి కూడా ప్రజెంట్ మనకు ఎంట్రీ ఫీజు ఉంటుంది. ప్రజెంట్ నేను సిక్రీ అనే ప్లేస్ నుంచి వచ్చేసాను, ఫతేపూర్కి వెళ్తున్నాను. ఇదంతా సిక్రీ నుంచి ఫతేపూర్కి వెళ్ళడానికి ఉన్నవే. మేము వచ్చిన బస్సు అది అక్కడ చూడండి దూరంగా కనిపిస్తోంది. అటువంటి బస్సెస్ ఇక్కడ చాలా ఉన్నాయి. వచ్చిన బస్సులోనే వెళ్ళాలి అన్న రూల్ ఏం లేదు, మనం ఏ బస్సు అన్నా ఎక్కచ్చు.